సో ప్రోబయాటిక్స్ తీసుకోవాలి అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు గట్ హెల్త్ బాగుండాలి అంటే. జనరల్గా గట్ హెల్త్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే అసలు జనరల్గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? గట్ హెల్త్ ఇంక్లూడ్ చేసుకోవాలంటే బ్యాలెన్స్డ్ డైట్ ముఖ్యం అండి. ఓన్లీ ప్రోబయాటిక్ తీసుకొని నేను తర్వాత బిర్యానీ తింటానంటే సరిపోదు. సో ఒక మీల్ని మనం డివైడ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, ప్లేట్లో మనకి కార్బోహైడ్రేట్స్ ఉండాలి ఇమీడియట్ ఎనర్జీ కోసం, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. ఇవన్నీ తగినంత మోతాదుల్లో ఉంటేనే మనకి బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అనేది వెళ్తూ ఉంటుంది. అండ్ ఇది టైంకి తినాలి. నేను ఈరోజు మార్నింగ్ తింటాను, మళ్ళీ నైట్ తింటాను, మధ్యలో అంతా గ్యాప్ ఉంటుందంటే ఎంటీ స్టొమక్లో యాసిడ్ అక్యుములేట్ అవుతుంది, మళ్ళీ అది గ్యాస్ట్రైటిస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో టైంకి తినాలి, హెల్దీగా తినాలి, అన్ని ప్రపోర్షనేట్గా తినాలి. అంటే ఇప్పుడు సింపుల్గా ఒక ప్లేట్ తీసుకోండి, దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేసుకున్నారనుకోండి. ఒక 1/4 మీరు రైస్ పెట్టుకోండి, ఇంకో 1/4 వెజిటేబుల్స్, ఇంకో 1/4 ప్రోటీన్స్, చికెన్ కానీ వెజిటేరియన్స్ అయితే పన్నీర్ కానీ, ఇంకో 1/4 చిన్న ఫ్యాటీ ఐటమ్స్ గీయో ఏదో ఒకటి పెట్టుకొని అన్ని తినండి. ఒక 4 నట్స్, బ్యాలెన్స్డ్ డైట్ ఇవన్నీ తీసుకుంటే అది చాలు. దట్ ఈస్ ద మోస్ట్ హెల్తీ వే టు లివ్. మనం ఈ జిఎం డైట్లు లేదంటే ఈ మధ్యన కీటో డైట్, ఇంకొక పేరు డైట్లు అవసరం లేదు. ఓకే. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, మధ్యాహ్నం లంచ్ చేయొచ్చు, నైట్ డిన్నర్ చేయొచ్చు, ఏది చేసినా కానీ లిమిటెడ్ ఎడిషన్. ఓకే. సో మీరు అదే ఫాలో చేస్తారా? చాలా వరకు ట్రై చేస్తాను. బట్ మన ప్రయత్నం అనేది ఉండాలి. అది ఎంతవరకు మనం చేయగలం అనేది సెకండరీ. ప్రయత్నం మాత్రం వీ హ్యావ్ టు పుట్ అవర్ ఎఫర్ట్. 1-2 days విల్ మిస్. నేను రెస్టారెంట్స్కి వెళ్తాను, నేను బిర్యానీ తింటాను. ఇట్స్ నాట్ లైక్ నేను ఇంకా జీవితంలో బిర్యానీ తినను అట్లానే ఏం లేదు. ఐ టు ఈట్ బట్ ఇన్ మోడరేషన్. బిర్యానీ తిన్నప్పుడు కూడా కొంచెం తినేసి. ఉన్న ఒక లైఫ్లో ఎంజాయ్మెంట్ కూడా ఇంపార్టెంట్ కదా. డెఫినెట్లీ.